12వ వచనం, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఆమె చెప్పండి. యెహోవా తన కొరకు, ఆయన కొరకు స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకొను జనులు ధన్యులు. చాలా స్పష్టంగా కనపడి తన స్వాస్యముగా ఎన్నుకున్నటువంటి జనుల ప్రభు తన కొరకు మనందరినీ ఎన్నుకున్నాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకంలో ఉన్నటువంటి అందరి గురించి, ప్రతి ఒక్కరి గురించి, ప్రతి ఒక్క పాపి గురించి. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడు లేడు కాబట్టి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోతున్నాం. కాబట్టి దేవుడు అనుగ్రహించిన మహిమను మనం కోల్పోతున్నాం. మహిమను పొందినటువంటి జనాంగా ఉన్నారు, మహిమను స్వీకరించిన జనాంగా ఉన్నారు, ఆయన దగ్గరికి వచ్చి మహిమ పొందుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మనము ఆయన దగ్గరికి వచ్చి మహిమను పొందుకోలేనటువంటి ప్రజల జాబితాలో ఉన్నాం. మనందరి కొరకు ఆయన మనల్ని స్వాచ్యం అంటే ఆయన బిడ్డలుగా, కుమార్తెలుగా ఆయన మనం ఎన్నుకున్నాడు. ఈ ఎన్నుకోవడాన్ని బట్టి ఆయన ఏం చేశాడు ఆయన మనందరినీ కూడా ఈ రకంగా కుమార్తెలుగా ఎన్నుకోబట్టి మనం ధన్యులు చేయాలని ఏం చేశాడు ఆయన? తన కుమారుణ్ణి మన మధ్యకు పంపించాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడు మన మధ్య నివసించాను. వాక్యం ఇందాక ఆదికాండం 1వ అధ్యాయం చదువుకున్నాం. అక్కడ ఆది యందు ఏముందంట? వాక్యం ఉంది. ఆది యందు వాక్యం ఉంది. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చింది. చూసారా? అంటే దేవుడు ఏ రూపంలో ఉన్నాడంటే వాక్కు రూపంలో ఉన్నాడు, మాట రూపంలో ఉన్నాడు. ఇది కలుగుగాక కలిగింది, ఇది కలుగుగాక కలిగింది. అంటే ఆ వాక్కులో ఉన్న శక్తి, వాక్కులో ఉన్న ప్రభావం, వాక్కులో ఉన్న పరాక్రమం, వాక్కులో ఉన్న అద్భుతం. మనం ఏదైనా మాట మాడితే అదే నువ్వు మాడబాగరా, అదే జరుగుద్దాను. నువ్వు మాట్లాడితే మరి శాపాలన్నీ వచ్చేస్తాను. తిట్టినట్టే మనకి శాపాలు తగులుతాయండి. అంటే ఒక మానవుడిని తిరిగితే మనకి శాపాలు తగిలేటట్టయితే దేవుడు తిరిగితే ఏమన్నాడు? సూర్యుడు కలుగు కాక అంటే సూర్యుడు కలిగాడు, చంద్రుడు కలుగు కాక అంటే చంద్రుడు వచ్చాడు. సముద్రాలు, అఘారాలు, లోయలు, కొండలు, గుట్టలు ఏదైనా సరే కలుగు గాక అనగానే అవన్నీ కూడా ప్రత్యక్షమైనవి. నీకోసం, మన కోసం, మనందరి కోసం ఆ వాక్కుని ఉపయోగించాడు. వాక్కులో శక్తి ఉంది, వాక్కు ప్రభావము, వాక్కు కుమారత్వం కలిగింది. ఆ వాక్కు కొన్ని చేతిలో ఉంది, నోట్లో ఉంది. అంటే ఈ చేతులు ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఈ నోట్లో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. నీ వద్ద ఎవరున్నారు? ఈ 3 స్థితులను ఏం చేస్తున్నావు? నువ్వు పడద్దు సభలు పడేస్తావు. ఆ చేతిలో ఉన్న దేవుడిని పడేస్తున్నా, ఆ నోట్లో ఉన్న దేవుడిని విస్మరిస్తా ఉన్నా, నన్ను వెంబడిస్తున్నటువంటి దేవుడిని విడిచిపెట్టేస్తా ఉన్నా. ప్రియమైన ఆయన నీకోసం శరీరధారిగా మన మధ్యకి వచ్చి మనతో నివసిస్తూ, మన దగ్గరే ఉంటూ, ఆ మాటలతో మనం బలపరుస్తూ, ఈ నోటి ద్వారా ఆయన మహిమ పొందాలనేటువంటి ఆలోచన కలిగి వాక్యాన్ని నీ నోట్లో ఉంచి, నీ హృదయంలో ఉంచి, నీ చేతిలో ఉంచితే
చెవిగొండవి చేస్తూ, వినగొండవి వింటూ, మాట్లాడుతూ, అనుసరించాల్సిన అనుసరించకుండా నీ ఇష్టానుసారంగా అనుసరిస్తూ, టోటల్ గా నీ దినచర్యలో నువ్వు ఎన్ని రకాలుగా ప్రభువుని విడిచిపెట్టాలో, ప్రభువుని తిరస్కరించాలో, ప్రభువుని వదిలేయాలో అన్ని రకాలుగా చేస్తూ 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 ఇప్పుడు వచ్చి క్రిస్మస్ అంటే నాకేముంది అర్థం? ఏముంటుంది అర్థం? అనేక దినాలని చెప్తాం, ఎన్నోసార్లు చెప్పాం, వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ మనం ఇలా ఉండాలి, ఇలా ఈ విధంగా ఉండాలి, ప్రభు సన్నిధిలో తగ్గించుకుని ఉండాలి, దీనులుగా ఉండాలి, వినయం కలిగి ఉండాలి, దీనత్వంతో పెరగాలి. ఎందుకంటే ఆ దీనుల దగ్గరికి ఆయన దిగి వచ్చి నివాసం చేస్తాడు. ఎవరు దీనులై ఉంటారో ఆ దీన జనాంగం దగ్గరికి ఆయన దిగి వస్తాడు. ఆయన దిగి వస్తేనే క్రిస్మస్. ఆయన దిగి వస్తేనే క్రిస్మస్, లేకపోతే క్రిస్మస్ లేదు. క్రిస్మస్ ఎందుకని? ఒకవేళ ఈ జనాంగంలో నేను ఎందుకు ఉండాలి? ఈ జనాంగంలో యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకోని జనులు. అది ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి ఒక్కరు సమాధానం చెప్పలేరు. నేను ఆయన స్వాస్థ్యము, మన తండ్రికి మనందరం స్వాస్థ్యం, పరమ తండ్రికి పరమ తండ్రికి యేసు ప్రభు సపరేటా? యేసు ప్రభు సపరేటా? వాక్యం అక్కడ ఉంది కదా, అగాధ జలముల మీద పరిశుద్ధాత్మ అల్లాడుతోంది. అక్కడ చూడండి, అగాధ జలముల మీద ఏముంది? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. అది పరిశుద్ధాత్మ. ఇప్పుడు మన మధ్య నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ ఆదిలోనే అనాదిలోనే అగాధ జలముల పై ఉంది. జలం లోపలే ఉంది చీకటి. జలముల లోపలే ఉంది చీకటి. ఇప్పుడు మన లోపలే ఉంది చీకటి, మన పైన ఉంది పరిశుద్ధాత్మ. తిరుగుతుంది చుట్టూ, పరిశుద్ధాత్మ తిరుగుతుంది. దాన్ని లోపలికి తీసుకో 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 అని చెప్పేటువంటి ఉద్యోగమే నాది. ఈ పైన తిరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మను లోపలికి తీసుకుంటే ఆ లోపల ఉన్న చీకటి ఏమవుతుంది? బయటికి వెళ్ళిపోతుంది. నాకు చీకటే కావాలండి, నాకు చీకటే కావాలా? వెలుతురులో నిద్రపోలేను, మొత్తం లైట్లన్నీ ఆర్పేసుకుని దుప్పటి కూడా ముసుగేసుకుని తన్ని పెట్టుకుని చీకటిలో నేను పడుకుంటాను. పడుకో, ఇది బాహ్యమైనటువంటి స్థితి. నువ్వు బాహ్యంగా చీకటిలో ఉన్న వచ్చే నష్టమేమి లేదు. నీ అంతరంగము చీకటిగా ఉంటే కటిక చీకటిలోనికి వెళ్ళిపోతాం. నీ అంతరంగంలో చీకటి ఉంటే శాశ్వత చీకటి నీ చిరునామా అయిపోతాయి. అంతం ఎప్పుడు వస్తుందో తెలియదు. 2000 నుంచి ఇప్పుడు అని ప్రతి వాళ్ళు చెప్తున్నారు 21 అయిపోతా అంటున్నారు. 21లో ఇంకో ఏదేదో వస్తుంది అన్నారు. ఏమైనా రాని, ఇప్పుడు కరోనా వచ్చింది, సగం మందిని తీసుకుని పోయింది. రేపు ఇంకోటి వస్తుంది, అది పోద్ది, ఇంకోటి వస్తుంది, మనం తీసుకెళ్తూనే ఉంటుంది. ఎందుకని? దేవుని మాట వినప్పుడల్లా ఆయన కోపం రగులుకున్నప్పుడు ఇటువంటివన్నీ వస్తూనే ఉంటాయి. నీ కుటుంబంలో శోధన వచ్చింది, దేవుని మాట వినకపోవడం వల్లే. నీ కుటుంబంలో సమస్య వచ్చింది, దేవుని మాట వినకపోవడం వల్లే. నీ కుటుంబంలో ఇబ్బందులు వచ్చినాయి, ఆయన మాట వినకపోవడం వల్లే. నీ దేశంలో చీకటి ఏర్పడింది, దేశానికి తెగులు వచ్చింది, దేశానికి నాశనం వస్తుంది, దేవుని మాట వినకపోవడం వల్లే. నువ్వు వినకపోతే ఏదో ఒకటి వచ్చి పడిపోతా, అంతే. హ్యాపీగా ఉంటాను అనుకుంటాను. ఏమంటాడు? ఆ వెలుగు వెలుగుచు మనుషుల మధ్యకు వస్తుంటే మనుషులు దానిని గ్రహింపలేకపోతున్నారు. మనుషులు వెలిగించడానికి వస్తున్నాను. పరిశుద్ధాత్మ వెలిగించడానికి నీ దగ్గరికి వస్తుంది, నీ ఇంటికి వస్తుంది, నీ బిడ్డలను కడుతుంది,
నీ యజమానిని తడుతుంది, యజమానురాలను తడుతుంది, నీ కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ సభ్యులందరూ తడుతూ ఉంది, నడుచుకుంటూ నీ దగ్గరికి వచ్చింది, నీ చుట్టూ తిరుగుతుంది, వెలగండి వెలగండి అని ఘోషిస్తా ఉంది, వెలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఆ లోపల ఉన్న చీకటి వెలుగుని ఏం చేస్తున్నట? గ్రహించట్లేదు. ఎంత మాత్రమో గ్రహించట్లేదు. లోపల చీకటి పెట్టి క్రిస్మస్ ఏం చేస్తాం? మన ఉద్దేశాలు కొత్త బట్టలు వేసుకుంటే క్రిస్మస్ పండుగ అయిపోతాం. మంచి హెయిర్ స్టైల్ వేసుకుని రకరకాల జడలు అల్లేసుకుని అల్లుకోండి. హ్యాపీగా నవ్వుతుంటే నా భార్య ఊరుకోండి. ఈ మధ్య ఎంతగా చక్కగా అందంగా తయారవు. ఆమె సపోర్ట్ వాళ్ళకు ఉన్నప్పుడు నేనేం చేస్తాను? ఒక్కటే అయిపోయిన ఒంటరిగానే అయిపోయాను. నా మాట ఎవడు వెళ్తులా. వాడికి వినేవాడు ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదంటే ఇప్పుడు అర్థమైందా పరిస్థితి. చక్కగా గోరింతాలు కూడా పెట్టుకోమని పర్మిషన్ చేసి చెట్లు మొక్కలు పంచుతాం. రేపు వస్తారు పంచుతాం, పెట్టుకోండి, ఆనందించండి. కానీ హృదయంలో క్రీస్తుని కలిగి ఆనందించండి. అది లేకుండా నువ్వేం చేసినా బ్రతుకు సున్నా అయిపోతుంది. అది లేకుండా నాకు 100 డిగ్రీలు ఉన్నా నా బతుకు ఉన్నాయి. అది లేకుండా నేను ఎక్కడున్నా నా బతుకు ఉన్నాయి. కావాల్సింది అది, కావాల్సింది అది. దానికోసం ఫాదర్ అంటే దానికోసం ప్రయాసపడి, నువ్వు దేనికోసం ప్రయాసపడినా ఎన్ని ఉన్నా అది మధ్యలో యేసు లేకున్నా, మధ్యలో చెప్పండి అందరూ, ఏది ఉన్నా అది సున్నాయి. అది సున్నాయి. మధ్యలో ఎవడన్నా సున్నాయి. నీ మధ్యలో ఎవడన్నా సున్నాయి. అమ్మా చూడండి, ఇక్కడ ఈ అధ్యాయం చెప్పొచ్చు మనకి. చూడండి, ముఖ్యం కూడా అధ్యాయం 16 వచ్చిన చూడండి. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. ఏ రాజును సేనా బలము చేత రాజును అనుకున్నాడో, నాకింత బలగం ఉంది అనుకున్నాడో అంటే ఇప్పుడు దీన్ని మనం ఏం పెట్టుకోవాలి? నేను గొప్ప రాజులా పోయి ఏం పెట్టుకోవాలి అక్కడ? గొప్ప వ్యక్తిని, గొప్ప అందగాడిని, గొప్ప విద్యావేత్తను, గొప్ప విద్వాంసుని, గొప్ప సింగర్ని, గొప్ప పండితుడిని, నీకు ఏది ఉంటే అది పెట్టుకో అక్కడ. ఆ పక్క వచ్చిందా? పక్క మార్చదు ఏముందో ఏం లేదా? సేనా బలము చేత రక్షింపబడదు. అదే చదవమన్నారు. చెప్పండి అందరూ. రక్షింపబడడు. నీ ఏ బలం చేత నువ్వు రక్షించబడవు. రాజు వాడికి ఉన్నటువంటి సైన్య బలం చేత రక్షించబడడు అంటే నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏముంది? ఏం లేదా? ఏదో ఉండే ఉండదు నాకు తెలుసు. దాని ద్వారా రక్షించబడతావా? నోట్లో చెప్పు. మా ఆవిడకి చాలా డిగ్రీలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. అవన్నీ అప్పుడప్పుడు పెట్టి తీసి చూపిస్తాను. కబడ్డీలో కూడా విన్నర్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. కబడ్డీ, వాలీబాల్, స్పోర్ట్స్ లో కూడా మంచి సర్టిఫికేట్స్ ఉన్నాయి. అవి కూడా అప్పుడప్పుడు చూపిస్తా. అప్పుడప్పుడు అంటా ఉన్నా, ఇవన్నీ ఫ్రేమ్ కట్టించి ఇంటి చుట్టూ పెడతా లోపల. అర్థమైందా? వచ్చిన వాళ్ళందరూ చెప్తా. ఏమి లాభం లేదనే చెప్తాను. నీకు 100 మార్కులు వచ్చినాయా? ఉన్నాయా? నాకు ఎన్ని సున్నాలు? నాకు సున్నాలు వచ్చినా నేను ఏమన్నా వేస్ట్ అయ్యానా? మరికేంటి నీకు 100 వస్తే నువ్వేమన్నా బూస్ట్ అయ్యావా?
అది అర్థమవుతుందా? అవన్నీ యూనివర్సిటీ ఫస్ట్, తెలుగు లిటరేచర్లో యూనివర్సిటీ ఫస్ట్, హిస్టరీలో యూనివర్సిటీ ఫస్ట్. ఎవడన్నా ఒకదానిలో ఫస్ట్, అన్నింటిలో ఫస్ట్. ఏమైంది జీవితంలో? లాస్ట్. లేకపోతే దేవుడు లేకపోతే. ఇప్పుడు దేవుడు ఉన్నాడు కాబట్టి వాటికన్నా జీవితమే ఫస్ట్. ఆమె చెప్పండి. ఒకవేళ నీ బతుకులో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావా? అనుకుంటే నువ్వు ఎక్కడ ఉంటావు? దేవుని పాదాల దగ్గర ఉంటావు. ఆకేంద్ర దేవుడు ఉన్నాడు. సంఘం అక్కర్లా, అయ్యగారు అక్కర్లా, గుడి అక్కర్లా, బడి అక్కర్లా. ఎందుకు చెప్తున్నాడు? కరోనా వచ్చి చాలా మంది దూరం చేసిన అది పోయింది, దాని అది పోయింది. కానీ మనం మాత్రం దేవుని దగ్గరికి గొప్ప ఆనందమైన విషయం ఏంటంటే వాళ్ళు నాకు బూస్ట్. నిన్న పెళ్ళయింది, వాళ్ళ దాంట్లో వచ్చారు దిలీప్ పండర్ అన్నమ్మ. ఆ అన్నమ్మ పేరుని కానీ నాకు చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. ఆ దంపతులకు ఉదాహరణ క్లాప్ కొట్టండి. థ్యాంక్ యూ. దేవుని మాటలు వింటున్నారు, దేవుని సందర్భం గడుపుతున్నారు. కొత్త అల్లుడిని, కొత్త పెళ్లి కూతుర్ని ఇంట్లో ఉందాంలే అని ఆడికి వెళ్తాం అనుకోకుండా చక్కగా వచ్చారు. దేవుడికి మహిమార్గంగా చూస్తాం. నాకు ఒక జ్ఞానం ఉంది ఇక్కడ, మేరీ అని. పాపం కరోనాలో అందరం భయపడుతూ పెళ్లి చేశాం. సంఘం అంతా కాళ్ళు ఎట్టుందో చూడాలని ఎదురు చూస్తా ఉన్నా. ఎంతవరకు అడ్రస్ అంటే ఏం లేదు, దేవుని భయం చెప్పు లేదు, ముఖ్యంగా నీకు లేదు. ఇలా మొహం మీద మాట్లాడని అప్పుడు రాడు నా దగ్గరికి. రాకపోయినా నాకు నష్టం లే, అర్థమైందా? మాట్లాడేది మాత్రం మాట్లాడు ఖచ్చితంగా. ఎందుకంటే నేను నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ గురించి మాత్రం మాట్లాడు. ఏమన్నా మాట్లాడితే నీ ముందే మాట్లాడతా, వెళ్ళిపోయిన తర్వాత మాత్రం మాట్లాడు. అప్పుడుకైనా ఇప్పుడు ఇలా చెప్పాను కదా, వచ్చే వారం తీసుకొస్తామని చెప్తా. నువ్వేం చెప్తావు? ఇలా చెప్పాడు కాబట్టి వచ్చే వారం కూడా రెగ్గొడతా. ఇలా అన్నాడు కాబట్టి ఇక మళ్ళీ నేను రాను. ఇలా అన్నాడు, అలా అన్నా అంటే అన్నయ్య ఇప్పుడు నిజమే, ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేశాడు, తప్పు అయిపోయింది, సారీ. వచ్చే వారం చూడు ఎలా ఉంటాను నేను, మొత్తం మా ఫ్యామిలీ ప్యాక్ అంతా ఇక్కడే ఉంటుంది అని చెప్తావా? ఆ ధైర్యం లేదు. ఆ హ్యుమానిటీ ఉండాలి, ఆ హ్యుమానిటీ మానవత్వం ఉండాలి. మానవత్వం లేకుండా బ్రతకబడి, మానవత్వం లేకుండా బ్రతికేది ఏమిటి? జంతువు. మగవాళ్ళందరికీ మానవత్వం లేదా? అమ్మా మంచి అర్థం చెప్పావు అమరావతి తల్లి. అది సంగతి. కాబట్టి ఒక అనాలిసిస్ లో కఠినాత్ములు మహిళామణులే అన్నాడు. అర్థమైందా? కాబట్టి ఆడంత కఠినాత్ములు ప్రపంచంలో ఎవడో లేదండి. సొలొమోను మహారాజు తరచి చూసి ఒక 100 మందిని వెతికాడు. 100 మందిలో ఒక్కడు కనపడు. మనుషులు కాదమ్మా, స్త్రీలు. 100 మంది స్త్రీలు వెతికితే నన్ను చెప్పనిస్తావా, నువ్వు వచ్చి చెప్తావా ఇక్కడ? తర్వాత 500 మంది ఎదిగాడంట. నోబడీ ఈజ్ దేర్. 1000 మందిని ఎదిగాడు, 1000 మంది స్త్రీలను చూశాడు, ఒక్కటి కూడా లేదు. 10,000 మందిని చూశాడు, ఒక్కడు కనిపించాడు. 10,000 మంది స్త్రీల్లో ఒక ఆణిముత్యం కనిపాడు. అంటే మిగిలిన 9,999 ఏంటమ్మా? హీరో కాదు, కఠినాత్ములు, రాడ్స్, రాళ్ళు, బండ, రాళ్ళు, గులక. చెప్పండి, అది చెప్పాలా? ఇప్పుడేగా చెప్పావు, నువ్వేగా కనపడలేదు. పరిశోధించాడంటే పరిశోధించలేదా? అదే నిజమా? మీ అందరూ కూడా చాలా సుగుణవంతులు, సున్నితమైన వారు,
నేను ఒక్కడనే కట్టిన ఆత్ముడిని. ఓకేనా? ఒప్పుకుంటారు దీనికి? ఒప్పుకుంటుంది అంటారు. ఓకే, దీనికన్నా ఒప్పుకుంటే దానికన్నా దేనికి ఒప్పుకుంటారు? నేనే కట్టిన ఆత్మని ఒప్పుకుంటారు. క్లాప్స్ కొట్టామా? ఎందుకంటే మళ్ళీ ఇంకెప్పుడు ఆ అబ్బాయిని గుడికి రామని అడగను. అందుకని సరేనా, మళ్ళా ఇంట్లో గమ్మకన్న గప్పే 10,000 మంది స్త్రీలలో ఒక్కడ సుగుణాల రాశి కనిపించలేదు. అంటే దేవుని భయం ఉన్నటువంటి బిడ్డ, దేవుని యొక్క జ్ఞానం కలిగినటువంటి అరుదైనటువంటి ఇలా సాంద్రంగా గమనిస్తే రాస్తాడు ఎవడ ఆమె ఎటువంటి గుణవంతురాలు. ఎవరు? గుణవంతురాలు. ఆ గుణవంతురాలు ఎంతమందిలో ఒకటే అంటే 10,000 మందిలో. మనం తీసుకోవాల్సిన మీనింగ్ ఏంటంటే ఆ ఒక్కటి నేనే అవ్వాలి. ఆ ఒక్క స్త్రీ నేనే అవ్వాలి. మనం బేస్మెంటే మన బేసిక్ నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే 10,000 మంది కదా అక్కడ బానే. నేను చెప్పేది ఏంటంటే అలా కాదు, మనం తీసుకోవాలి ఆ ఒక్కటి నేనేమంటాను, ఈ 6,666 కోట్ల జనాభాలో శాలెంలో ఉన్న స్త్రీలందరూ కూడా 10,000 ఒకళ్ళ చొప్పున ఇక్కడే ఉండాలంట. అందరూ గుణవంతులు కావాలంట, అందరూ భాగ్యవంతులు కావాలంట, అందరూ ఆత్మీయమైన క్రిస్మస్ కలిగి ఉండాలి, ఆత్మీయ వెలుగులో ఉండాలంట. నేను ఇది నా ఎయిమ్, అది నా గురి. అది నీ గురి. నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళందరూ వెళ్తారులే. అలా అందరూ అలాగే అనుకుంటారు, అందరూ అలాగే అనుకుంటా ఉంటారు. నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతే ఏమైంది, మిగిలిన వాళ్ళు అమ్మాయి వాడు వచ్చింది వాళ్ళు కూడా వస్తుంది అవ్వాలనుకోండి మళ్ళీ వాళ్ళ కనిపించు. ఎందుకు అనుకుంటా? ఓ ఈ బాధ్యత అప్పచెప్తాను, ఈ పని చెప్పాలి. అప్పుడప్పుడు కనుక వాళ్ళు గుంపులో గోవిందం గాడు అక్కర్లే. దేవుని ఎల్లవేళల అనుజనము అనునిత్యం సదాకాలం పాట పాడినంటే సదాకాలం అని మొదలెడతాను. ఆయనలోనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళమంటారు, ఇంటికి వెళ్ళిపోయే పత్తా ఉంటాను. కాబట్టి వాక్యాన్ని అర్థం చేసుకోండి, గ్రహించండి. మీ బలం అంటే రాజుకు ఉన్నటువంటి ఆ సైనిక బలం. సైన్యం అంటే నీకున్న శక్తులు, నీకున్న యుక్తులు, నీకున్న జ్ఞానం, నీకున్న నాలెడ్జ్, నీకున్న పవర్, నీకున్న పేరెంట్స్, నీకున్న సహోదరులు, నీకున్న బంధువులు, నీకున్న బలగం, నీకున్న ఆస్తి, నీకున్న ఉంగరాలు, నీకున్న డబ్బు, నీకున్న బంగారం, ఇవి ఏమీ నిన్ను తప్పనిలో తెలిసి nobody cannot help. నాకేంటి అనుకున్నానేమో, నాకేంటి అనుకున్నాను. ఎవ్వడు నిన్ను రక్షించలేడు, ఎవ్వడు నిన్ను కాపాడలేడు. నెక్స్ట్ లైన్ రండి. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. వీరుడిని అనుకుంటున్నావా? వీర మనిషిని అనుకుంటున్నావా? కండల వీరుడిని అనుకుంటున్నావా? బాడీ బిల్డర్ అనుకుంటున్నావా? సౌందర్య పిపాసి అనుకుంటున్నావా? ఆహా అందాల రాశి అనుకుంటున్నావా? ఏమనుకున్నా ఎలా ఏమనుకున్నా క్రాప్ వేయించా దీక్ష బార్లు ఇచ్చినట్టు ఏంటి అది కదా? ఇంత ఆ అవతారాలు ఏంటి, ఆ ఏషాలు ఏంటి, మొత్తం పక్కంతా గుండు, మధ్యలో బొచ్చు, ఆ తర్వాత మోకరిప్పు, ఇక్కడ ఒక పిలక,
అది ఒకటి. ఒక అంతకుముందు ఈ పక్క అంతా గొరుగుడు, ఈ పక్క అంతా పెంచుడు. ఏంట్రా అంటే ఏంటమ్మా రేఖ రాదు. ఈ పక్కంతా నొన్న గురుగుడు, ఈ పక్కంతా పెంచుడు. వెరీ నైస్. ఈ అందం, నీ చందం, నీ ఫిజికల్ బాడీ స్ట్రక్చర్ టైమంతా ఈ బాడీని పెంచడానికే సరిపోద్ది. ఈ సమయం అంత ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, అట్లా ఉండాలి. ఇక్కడ నలుగురిలో వెళ్తున్నాను, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఫిట్ గా ఉండాలి. ఫిట్ గా ఉన్నావా? ఫిట్ గా అమ్మ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉద్యోగం వస్తే ఫిట్నెస్ సర్టిఫికేట్ అడుగుతాడు. ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ కాదు. ఏంటది? మెంటల్లీ ఫిట్ ఉన్నావా లేదా? ఆల్రెడీ ఫిజికల్ ఫిట్ ఉంటేనే మెంటల్లీగా పెట్టుకుంటాం. ఏ డబ్బులు లేవా? రోగాలు ఏమైనా ఉన్నాయా? అవునా? బయటికి కనపడినటువంటి ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ టెస్ట్ చేసి మొత్తం బ్లడ్ గ్రూప్తో సహా అన్ని చూసుకుని ఫిట్ అని రాస్తాను. ఇప్పుడు నా దగ్గరికి వస్తే ఎప్పుడు ఫిట్ అని రాస్తాను? అమ్మా నా మాట వినే వాళ్ళకి, నా పక్కన ఉండే వాళ్ళకి, నా చుట్టూ తిరిగే వాళ్ళకి ఫిట్ 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 అంటారు. దేవుడు ఏమి రాస్తాడు? అర్థమైందా? అర్థమవుతుందమ్మా? యు ఆర్ ఫిట్ ఆర్ నాట్? ఈ జాకెట్ ఈ చీరే కావాలి, ఏది ఈ మోడలే కొట్టాలి, అక్కడ కూడా బాగా కొట్టాలి, అక్కడ కూడా బాగా కొట్టాలని ఆదివారం కూడా కొట్టి జాకెట్ ఈ సంఘం ఈ సంఘం వచ్చే ఓ మరి వెళ్ళిపోతా. క్రిస్మస్ అయిన తర్వాత ఇస్తాడు. ఈ లోపల కూడా ఏమైంది? నువ్వు ఆడి దగ్గరికి వెళ్తావు కాబట్టి ఆడేం చేస్తాడు? అందరూ ఆడి దగ్గరికి వెళ్తాడు. నువ్వు బాగా కొడతావు అంటే అది కుట్టి ఆ రోజు నిద్రపోతాడు. క్రిస్మస్ రోజు సెలవు తీసుకెళ్తాడు. నీకు మరి జనవరికి ఇస్తాడు. ఆ జనవరి రోజు బయట తీస్తే ఈ చేయి పడుతుంది, ఈ చేయి పడుతుంది, అంతే అయిపోతాం. ఇక ఇంట్లో కూర్చుని ఇక్కడేమో అయ్యగారు పాడుకుంటూ ఉంటే నువ్వు ఇంట్లో చేస్తావు. పీకు మన బతుకులు ఇవే. ఈ జోక్గా ఉండొచ్చు వినటానికి. నేను కూడా అవడావుడిగా చర్చికి వెళ్లే ముందు చెత్త తీసి చేసుకుంటే మధ్యలో 2 గుండీలు ఉన్నాయి. అంటే దేవుడు చెప్తాడు, ఎంత నిర్లక్ష్యమా, నువ్వు శనివారం ఏం చేసుకోవాలి? నువ్వు వేసుకోవాల్సినవి సరి చూసుకోవాలి. శనివారమే ప్రిపేర్ చేసుకోవాలి. సమయం ఉండగానే వెళ్ళాలి. రాత్రి ఒక షాప్కి వెళ్దామని బయలుదేరితే సమయం అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. అంటే ఏం లేదు, సిద్ధపాటు లేదు, యాక్షన్ ప్లానింగ్ లో లోపం ఉంటాయి. కాబట్టి వీఆర్ అన్ఫిట్. నువ్వు ఫిట్ అనుకుంటున్నావా? నాకేంటి అనుకుంటున్నావా? బలం ఉంది అనుకుంటున్నావా? శక్తి ఉంది అనుకుంటున్నావా? కండలు తిరిగిపోయిన అనుకుంటున్నావా? నేను గుద్దితే 3 పడిపోతాను అనుకుంటున్నావా? నువ్వు గుద్దితే పడతారేమో, నేను ఊరికే చూస్తే పడిపోతా. అర్థమవుతుందా? వీరుడు అనుకుంటామేమో, సూర్యుడు అనుకుంటామేమో. అప్పుడు పాడుకున్నా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు,
33వ కీర్తన ఈ పాటగా రాశాను. రాజులకు బలం లేదు, వీరులకు బలము లేదు, శక్తి నన్ను ఎవడయా నన్ను నన్ను టచ్ చేసి చూడండి, నా మీద చేసి చూడండి అనేటువంటి మనుషులు కనిపిస్తూ ఉంటారు. నాకేంట్లే అనుకుని తిరిగే మనుషులు కనిపిస్తారు. వాళ్ళకి రక్షణ లేదని చెప్తాము. ఎవ్వడు కూడా వాడిని బ్రతికించలేరు, బాగు చేయలేరు, రక్షించలేరు. తర్వాత రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. గుర్రము అక్కరకు నిన్ను రక్షించడానికి గుర్రము అక్కరకు రాదు. గుర్రం అంటే వాడి కలిగినది, బహుగా పరిగెత్తగలిగేది, మంచి వేగము కలిగింది. యవనుడా, నీ యవ్వన కాలంలో ఎంత వేగంగా ఉన్నావు, ఎంత వాడిగా ఉన్నావు, ఎంత స్పీడ్గా నీవు అనుకున్న చోటికి ప్రయాణం చేస్తున్నావు, పరిగెడుతున్నావు. అది ఎక్కడికి తీసుకెళ్తుందో నిన్ను, అది నిన్ను రక్షించలేదు, అది నిన్ను రక్షించలేదు. నీ ఆలోచన నిన్ను రక్షించలేవు, నీ ఉద్దేశాలు నిన్ను రక్షించలేవు, నువ్వు వెన్నుకున్న గమ్యం నిన్ను రక్షించలేదు. ఏంట్రా గుర్రంలాగా అలా పరిగెత్తున్నావు? ఎంత దూరం పరిగెత్తావు? దేవుడు విడిచిపెట్టి ఎంత దూరం పారిపోతావు? అభిషాలం ఎవరస్తుని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి మీద తిరుగుబాటు చేశాడు, సొంత సైన్యం మీద తిరుగుబాటు చేశాడు, సొంత సైన్యం ఏర్పాటు చేసుకున్నాడు, తల్లుల్ని అవమానించాడు. భయంకరం, ఎంత భయంకరం. వాహనాలను నమ్ముకున్నాడు, గుర్రాలని, గాడిదల్ని, రథాలని, హంసర గాడిదని నమ్ముకున్నాడు. ఇంకా బలంగా ఉంటుంది. ఒక గుర్రానికి గాడిదకు క్రాస్ చేసినప్పుడు పుట్టేటువంటి కంసర గాడిద. మనకు కూడా ఎవరన్నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామని ఏంటి కంసర గాడిద అని అడుగుతాం. అంటే కంసర గాడిద ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం, దేవుని మాటకు లోపడ. నువ్వు ఒకవేళ దేవుని మాటకు లోపడకపోతే దేవుడు ఏం పేరు పెడతాడమ్మా? బాగుందా? మాట్లాడండి. బాగుంది. సార్లు వేసావుతే ఓకే, వెరీ గుడ్. నువ్వు దేవుని మాట వినకపోతే, దేవునికి లోపడకపోతే, దేవుని ప్రణాళిక నీకు అర్థం కాకపోతే నీ పేరేంటి? మేరీ. సూపర్. దీనికి యజమానుడు ఏం చెప్పాడో దానికి అక్కర్లా, తండ్రి ఏం చెప్తున్నాడో దానికి అక్కర్లా, తల్లి ఏం చెప్తుందో దానికి అక్కర్లా, దైవజనుడు ఏం చెప్తున్నాడో దానికి అక్కర్లా, వాక్యం ఏం చెప్తుందో దానికి అక్కర్లా. ఏమనుకుంటే అదే దౌడు, అదే దౌడు, అదే పరుగు, అదే పరుగు, అదే పరుగు. అమ్మా ఇప్పుడు ఒకసారి ఇక్కడ గుండె మీద చేసుకుని ఉందా? ఎక్కడ ఉందా? గుండె ఉందా? సత్యవతమ్మ గారు గుండె ఉందా నీకు? ఎక్కడ ఉంది? చిన్నప్పుడు బడి కొట్టకి తాత గుండె నొప్పి వస్తుంది, గుండె నొప్పి వస్తుంది అంటే ఆయన ఏం చేశారు? గుండె ఎక్కడ ఉందో చెయ్యి అక్కడ. నేనేం చేశా? మన నాలెడ్జ్ ఉంటే కదా. ఎక్కడ వేసాను? కుడి వైపు చేసి ఇక్కడ వచ్చేస్తుంది నొప్పి, ఇక్కడ వచ్చేస్తుంది. ఆయన అన్నాడు, గుండె అక్కడ లేదు కదా, నేను ఈ గుండె నొప్పి కాదురా, బయటికి వెళ్ళిపోవచ్చు, బండి నొప్పి అది అని. అది సంగతి. అట్లాగే మనకి గుండె ఎక్కడ ఉందో మనకి అసలు గుండె ఉంటేగా ఆలోచిస్తాకి. అది ఆయన ఎవరు అంటే హృదయం ఎక్కడ ఉందో అని లేచి పాటుపడతాం. హృదయం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కడ లేదు, మోకాళ్ళలోనే ఉంటుంది. అవునా? ఆ మోకాళ్ళకి నూనె రాసి ఆ ఇల్లు బాగా, అయ్యా ఈ గుండెను బాగా బలపరుచని ప్రార్థన చేయి. కదంట. అర్థమైందా? ఎక్కడుందమ్మా? ఆ ఉంటే అక్కడ చేయి పెట్టుకుని, అయ్యా నేను గొర్రె తిన్నాను, గాడిద నేను గొర్రెనా
గాడిదన ఒకసారి అడగండి. ఓకే, నేను 5 నెలల లోపల మీ చెయ్యి గుడి మీదకి వెళ్ళిపోవాలి. 1 2 3 అదేనా ఉంది ఎట్లా 3 4 పెట్టారా? పెట్టపోతాడు, చేతులు లేవు, గుండె లేదు, గుండెకాయ ఉన్నదో అది సంగతే. పెట్టు పెట్టారు కదా. ఇప్పుడు అడిగాడు, దేవా నేను గొర్రెనా బరి గొర్రెనా గాడిదనా? మళ్ళీ అడగండి. ఏం చెప్పాడు? అరే నువ్వు గొర్రె కాదు, గాడిద కాదురా, ఎందుకు పనికిరాని కంచర గాడిదరా అని చెప్పాడు. అర్థమైందా? గాడిద అయితే బరువులు మోయటానికి పనిచేస్తుంది. గాడిద అయితే ఏం చేస్తుంది? బరువులు మోయటానికి పనిచేస్తుంది. యజమానుడు ఏం చెప్తే అదే వెంటనే. దేవుడు కూడా చెప్తున్నాడు, ఎద్దు ఆయన కామందును ఎరుగును, గాడిద దాని దొడ్డే ఎరుగును. మీకు 2 తెలవు. అర్థమైందా? అమ్మా కనీసం ఎద్దులా బతికితే నా యజమానుడు ఎవడో నాకు తెలుస్తుంది. వింటున్నామన్నా? వింటామా? లెక్క జామంటారా? సరే, నమస్కారం. అమ్మా ఎద్దులాగా బతికితే ఏం తెలుస్తుంది? నీ యజమానుడు ఎవడో, నిన్నెవడు పుట్టించాడో, నువ్వేం చేయాలో, నువ్వు ఎప్పుడు గడ్డి మేయాలో, ఎప్పుడు దుక్కుతున్నాలో, ఎప్పుడు పొలంకి వెళ్ళాలో, ఎప్పుడు ఇంటికి రావాలో అన్నీ తెలుసు. నువ్వు గాడిద అయితే నీ సొంత స్థలం, సొంత దొడ్డి ఎక్కడో నీకు తెలుసు. అవునమ్మా? అది వదిలిపెట్టి అక్కడికి వెళ్తావా? అప్పుడప్పుడు గాడి మీద యజమానుడు కోపం వచ్చిందనుకో ఏం చేస్తాడు? పోతాడు, గడియలు పోతాడు. బాధినప్పుడు ఎవడు నువ్వు వెళ్ళిపోతా వెళ్దాం. అప్పుడప్పుడు పెద్ద బరువులేసి పెట్టి శాఖలు చేపిస్తాడు. ఊరి బాబు వీడు ఎంత శాఖలు చేపిస్తున్నాడు, ఈ యజమానుడు నా వద్దని వెళ్ళిపోతా వెళ్తాం. మళ్ళీ పని కట్టుకుని ఆయన దగ్గరికే వస్తాం. అంటే ఇప్పుడు మనం ఏం కాదు. అదే గొర్రెపిల్ల అనుకో ఎలా ఉంటుంది? ఎలా బుద్ధి ఉందా? ఇప్పుడు గాడిద, కంచర గాడిద, నోటికి అన్నం అన్నావా డాష ఎన్ని అన్నా ఈ గొర్రె ఏం చేస్తుంది? ఇలాగా. అంటే మనం ఏం కాదు, గొర్రె గాడిద ఇంకేం కాదు, గాడిద ఇంకేం కాదు, ఎద్దు మరి ఏంటి? ఇప్పుడు చిన్నప్పుడు వడదాంట్లో ఆడుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఆడుకున్నాం. ఆడుకునే చోటు కదా. ఈ బాధ మాకెందుకండి, నేను ఆడుకుంటానని హ్యాపీగా. అమ్మా మనం ఎవరమే ఏంటండి? యుద్ధ అంటారు ఏంటండి? గాడిద అంటారు ఏంటండి? గొర్రె అంటారు ఏంటండి? కంచర గాడిద అంటారు. ఏమంటే అసలు నీకేమి గౌరవం అసలు ఎంత కూడా చెప్తావుగా. మీరందరూ అంటే నాకు ఎంత ప్రేమ మీకు తెలియదు. దానికి మీకు జ్ఞానం లేదు కాబట్టి దానికి ఆ విలువేంటో మీకు తెలియదు. నాలెడ్జ్ లేదు. చాలా మంది అనుకున్నామమ్మా, లేదు కాబట్టి తెలియదు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన గొర్రెల్లో ఒక్కటి కూడా తప్పిపోదు. ఆమె చెప్పండి. ఒక్క గొర్రె కూడా తప్పిపోదు. ఒక్క గొర్రె కూడా క్రిస్మస్ లేకుండా జీవించాలి. అర్థం ఉందా? ఈ కష్టమైన బాధ అయినా అప్పుడు మీకు ముఖాలు చూస్తున్నా అర్థం అవుతాం. మీరు నవ్వలేదనుకో, ఓహో ఏదో కత్తులు నోడుతున్నారు అనుకుంటున్నాను. బాగా ఇంట్లో బాగా. మీరు ఎవరయ్యా అంటే ఒక మంచి మాట చెప్తాను. మీరు ఎవరయ్యా అంటే దేవుడు మిమ్మల్ని ఎలా ఎన్నుకున్నాడంటే ఆయన స్వాస్థ్యముగా అని చెప్పండి. ఆయన స్వాస్థ్యం అయితే మీరు గాడులేంటి, ఎద్దులేంటి? అమ్మా
కంచరగాడులు ఏంటి? ఆ స్వాస్యమే ఆయన అయ్యి ఆయనే తండ్రి అయినప్పుడు మనం ఈ రకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాం? ఇలా ఎందుకు జీవిస్తున్నాం? ఈ రకమైన పరిస్థితుల్లో ఎందుకు ఉంటున్నాం? దేవుడికి కూడా అర్థం కాక ఆకాశాన్ని పిలిచాడు. ఓ ఆకాశం దిగిరా, భూమి చెవియొగ్గు. అసలు ఏంటి ఇది? నువ్వు నా మాట వింటున్నావు, నువ్వు నా మాట వింటున్నావు, నువ్వు నా మాట వింటున్నావా? ఎట్లా ఇక్కడ ఎవరు లేడు. నువ్వు నా మాట అంటావా? నేను అనలేదు. ఎవరు ఏంటన్నా? అర్థమవుతుందా? ఏంటున్నా? అక్కడ కాదు, ముందు పెట్టు. అందరూ వెంటనే, చెట్లు వెంటన్నాయి, పొట్లు వెంటన్నాయి, సముద్రాలు వెంటన్నాయి. సముద్రాలు వెంటనే దేవుని మాట, ఓ సముద్రమా ఆగు, నెమ్మదిగా ఉండంటే ఏం చేస్తుంది? అలలన్నీ కూడా ఏమైపోతాయి? గాలి తీసినా దూరైపోయి ఉన్నాం, కదలకుండా. సముద్రం వింటుంది ఆయన మాట. అమ్మా లోయలు, కొండలు, గుట్టలన్నీ ఆయన మాట వింటా ఉన్నాయి. దేవుని స్తుతిస్తున్నాయి. పక్షులు కిలకిలా రావాలతో ప్రభువుని వేకుడుదాముని, తెల్లవారుదాముని ఏం చేస్తున్నాయి? స్తుతిస్తూ ఉన్నాయి. నువ్వేం చేస్తున్నావు? అన్ని బట్టి నిద్రపోతే బాగానే ఉంటుంది, నిద్ర కన్నా ఘోరంగా పోతావు. అది ఆ తెల్లవారుదాములు లేచి ప్రభుని ప్రస్తుతి చేస్తూ ఉంటే ఆ యొక్క పక్షులు కిలకిల నాదాలతో, శ్రావ్యమైనటువంటి కోకిల గానాలతో, అమ్మా అలాగే ఈ గాడిదలు స్తుతిస్తున్నాయి, ఎద్దు స్తుతిస్తుంది. ఆయన యొక్క సృష్టి అంతా కూడా నువ్వు వాక్కుతో చేసిన ప్రతిదీ ప్రభువును స్తుతిస్తా ఉంది. చేత్తో చేసింది మాత్రమే ప్రభువును స్తుతిస్తుంది. చేత్తో చేయబడింది ఏంట్రా బాబు అంటే ఎవరమ్మా? చూడాడు, ఎక్కడున్నాడు? నీవు నేనే. చేత్తో చేయబడిన మనం దేవుడిని విడిచిపెట్టేసి రవంతి కొంచెం పళ్ళు పని చేయట్లేదు కదా. అర్థమవుతుంది? చేత్తో చేశాడంటే ఎంత ప్రేమించాడో మనం. నోటితో చెప్పాయి మానవుడు పుట్టును కాక అంటే ఎవరమ్మా? సింహం పుడితే నువ్వు పుట్టాకేమైంది? పెద్ద పెద్ద ఏనుగులు పుడితే మనంతా ఎవరాడు? ఏంటదే? స్త్రీ కలుగాక అంటే చెప్పండి, దగ్గర అన్ని ట్రాఫిక్ ఉంటాయి. బ్రహ్మగారు అట్లా చేశాడు. స్త్రీ అనగానే ఒక బొమ్మ, పురుషుడు అనగానే ఇంకో బొమ్మ వచ్చేది. చూసారా? ఈ స్త్రీ, ఆ స్త్రీని చూశాడు, మన వేరైపోయిందంట. బ్రహ్మంగారు ఆమె చూడగానే నేనే చేశాను, నా కూతురు అనేది మర్చిపోయి ఆమె ప్రేమించేసాడు. పెళ్లి కూడా చేసేసాడు. మన దేవుడు ఇలాంటి మాయలు, మంత్రాలు, ఈ జిమ్ముకి ఇటువంటివేమీ చేయడు. అందుకే నిన్ను నన్ను ప్రేమించి తన చేతులతో చేశాడు. చేతులు ఏళ్ళు చేశాడు, కళ్ళు చేశాడు. ఆయన ఫోటోస్టాట్ కాపీగా మనం తయారు చేశాడు. ఆయన పోలికలో చేశాడు. ఆయన కాదు, మన పోలికలో అని చెప్తాడు. అంటే పక్కనే వాక్యం ఉంది, ఈ పక్కన పరిశుద్ధాత్మ చెప్తాడు. మన పోలికలో
మన రూపం, ఆయన రూపం, ఆయన పోలిక, ఆయన ఆత్మ, జీవాత్మ ఇచ్చాడు. ఇవన్నిటిని కలుషితం చేసుకున్నాం, వీటన్నిటిని పోగొట్టుకున్నాం. వాటిలో ఉన్న పవిత్రతను పోగొట్టుకున్నాం, వాటిలో ఉన్న యథార్థతను పోగొట్టుకున్నాం. చుట్టుకుని అబద్ధాలు నడుస్తూ ఉంటారు. ఎందుకు అర్థం? ఒక పనిని ఇంకో రకంగా చిత్రీకరిస్తారు, ఒక మాటని ఇంకొక రకంగా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇది దేవుని స్వభావము కాదు. దేవుని బిడ్డలం మనం, దేవుని స్వాస్థ్యాలు మనం. అందుకే మన జీవితాలు క్రిస్మస్ను కోల్పోయింది. అబద్ధాలు, మోసాలు, గందరగోళాలు, ఒకటికి ఒకటి చేయటం, ఒకటి చేసి ఇంకోటి చెప్పటం, ఈ రకమైన విపరీతమైనటువంటి పరిస్థితులు కలిగి ఉండటం. వెలుగు కోల్పోయాం, ప్రభు ఇచ్చిన జీవాత్మను కోల్పోయాం. ఆ జీవాత్మ ఎప్పుడైతే కోల్పోయామో ఆటోమేటిక్ గా ఏమైపోద్ది? లోపల ఉన్న ఆత్మ దురాత్మ అయిపోతాం. దురాత్మ బ్రహ్మ, దురాత్మను కలిగి ఉన్నాం, దురాత్మను కలిగి ఉన్నాం. ఆ వెలుగు పోయేది, వెలుగు పోగానే, నిన్ను చూడగానే మాకు వెలుగు కలిగి, మనం ఆయన చూడలేదు కదా. వాక్యము వెల్లడేగానే, వాక్యము వెల్లడి అయిన తోడని వెలుగు నీవు నీ జీవితంలో వాక్యం వెల్లడైతే నీకేం కలుగుద్ది? వెలుగు కలుగుతుంది. అంటే వాక్యం వెల్లడి అవ్వకపోతే నీలో ఏముంటది? చీకటి. ఏమో యు ఆర్ ఏ గుడ్ పర్సన్ అని ఒక గ్రీట్ ఎవరికైనా పెట్టినా, ఏదైనా పోస్ట్ చేసినా, నీ లోపల మాత్రం ఏముంటుంది? చీకటి. నువ్వు చీకటి పెట్టుకుని ఎవరికి వెలిగి చూపిస్తా? చెప్పండి, ఎవరు చూపిస్తాం? ఎప్పుడు వెలుగుతావు క్రిస్మస్ లాగా? ఎప్పుడు ప్రభు దగ్గరికి వస్తావు జ్ఞానం లాగా? ఎప్పుడు నీ హృదయాన్ని సమర్పిస్తావు బలంగా? ఒకవేళ నువ్వు తెలియగలవాడు అయితే దేవుని దగ్గరే ఉంటావు, పామరుడు అయితే దేవుని దగ్గరే ఉంటావు, అటు ఇటు కానివాడు అయితేనే దేవునికి దూరంగా. ఆహా, నా జ్ఞానం ఉందలే దేవుడు ఎందుకు అనుకున్నాయేమో, అది జ్ఞానం కాదు, అటు ఇటు కాని పరిస్థితి. నువ్వు నిజంగా జ్ఞానం అయితే, ఎందుకని దేవుని దగ్గరికి జ్ఞానులు వచ్చారు, దేవుని దగ్గరికి పామరులు వచ్చారు. వీఆర్ ఆల్ మిడిల్ క్లాస్, మధ్య తరగతిలో కూడా అటు కాకుండా ఇటు కాకుండా. కాబట్టి ఆ దేవుని తత్వం ఏంటో, దైవత్వం ఏంటో మనకి అర్థం కావటంలా. ఎందుకు దేవుణ్ణి కలిగి ఉండాలో అర్థం కావట్లా. ఎందుకని? అటు జ్ఞానం లేదు, ఇటు తెలుగు తక్కువతనం లేదు. అదన్నా ఉంటే, అది ఉంటే ఏం చేస్తాడు? ఈ వెర్రి వాళ్ళని, ఈ పామరుల్ని, దిక్కులేని వాళ్ళని, జ్ఞానహీనుల్ని ఏం చేస్తాడు? జ్ఞానులుగా మార్చేస్తాడు. జ్ఞానుల్ని వెచ్చరించడానికి వీళ్ళని ఏం చేస్తాడు? ఏ జ్ఞానులు అంటే లోక జ్ఞానం. దేవుని భయం చేత ఏర్పడే జ్ఞానం వేరు, పైనుండి దిగి వచ్చేటువంటి జ్ఞానం వేరు. ఈ లోకంలో జీవించడానికి కావలసిన జ్ఞానం వేరు. ఆ జ్ఞానం ఉండి, ఆహా నేను బాగా మాట్లాడగలను, నేను బాగా చేయగలను, నేను బాగా వాదించగలను అనుకుంటే మనం పొరబడినట్లే. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనం. అది బాగా జ్ఞానం ఉంటే నీ అంత వెర్రోడు లేడని దేవుడు డిసైడ్ అయిపోతాడు. ఒకడా? కాబట్టి నువ్వు దీనుడిగా, పామరుడిగా ఉంటే దేవుడు నిన్ను జ్ఞానంతో అభిషేకించి ఆయన పాదాలను నడిపిస్తాడు. కాబట్టి నువ్వు తగ్గించుకుని జీవించాలని చెప్తాను. దేవుడు నీకు పెట్టినటువంటి పేరు ఏంటంటే గాడిద, గుర్రం ఏమి కాకుండా స్వాస్థ్యము, స్వాస్థ్యం. కాబట్టి నేను గుర్రం లాంటి ఉన్నప్పుడు వాళ్ళ 2 లక్షలు, 5 లక్షలు, 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 5 కోట్లు ఒక గుర్రం. ఈ గుర్రం అందరినీ దేవుని దూరం చేసుకున్నాడు, తన వాళ్ళందరినీ దూరం చేసుకున్నాడు, తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు గుర్రం గాడిదెక్కాడు, కంచల గాడిదెక్కాడు. తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి పరిగెడుతున్నాడు. ఎవడయా అంటే అభిషాలం.
అభిషేకం. హృదయంలో ఏముంది? చీకటి. హృదయం చీకటి. బాగా నేర్పరి, అన్ని విద్యలు నేర్చుకున్నాడు. విలువించవచ్చు, సకల విద్య పారాయణుడు. ఇది చాలా కాస్ట్లీ కంసరగాడు, చాలా వాడగలిగింది, వేగం కలిగింది. ఎక్కాడు. ఆహా, ఈ అపాయం నుంచి, ఈ ప్రాణాపాయం నుంచి నేను ప్రాణం కాపాడుతున్నానని చెప్పి పరిగెడుతున్నాడు. అందంగా పెంచుకున్నాడు. ఏంటంటే శిరోజాలమ్మ అందంగా పెంచుకున్నాడు. బంగారు వర్ణపు ఛాయ. ఇప్పుడప్పుడు మనోళ్ళు ఏ రంగులు వేస్తూ ఉంటారు, ఆ రోజే వేసుకున్నాడు అభిషేకం. అప్పుడు లేనేమి లేదు. ఇప్పుడు ఈ రక్షరేఖలు అప్పుడు కట్టుకున్నందుకు నేను రక్షరేఖలు అవి పాత విధానంలో ఉన్నాయి. నువ్వు కట్టుకునే దారాలన్నీ అప్పుడే, ఇప్పుడు ఏం కొత్త ఏం కాదు. నువ్వు వేసుకునేవన్నీ అప్పుడే. ఇప్పుడు వచ్చేవి ఏది కొత్తది కాదు. అన్నీ నేను దీనిలో వెతికి బయటకు చూపిస్తాను లాగి. నేను ఎంతలా బాగా చేసుకుంటానంటే దాని పేరు కడియం. అది కూడా ఉంది. నేను ఎంత వేసుకున్నా వేసుకో. నువ్వు ఎంతలా వేసుకున్నా లోపలే హృదయం మాత్రం ఎంతే, పిడికిడి అంతే, నీ గుండె అంతే. దేవుడు ఏది ఎంత సైజులో ఉండవు అంతే చేశాడు. నువ్వు సైజులు మార్చేస్తావు. సైజులు మార్చేస్తావు. అమ్మా, ముక్కు బాగాలేదని ఆపరేషన్ చేయించుకుంటావు, చెవు బాగాలేదని ఆపరేషన్ చేయించుకుంటావు, లేదా చెవు చుట్టూ బొక్కలు వేయించుకుంటా. ఎన్ని వేయించుకున్నా నీ గుండె ఉంటే ఆ గుండె వెలగాలి. ఆ గుండెలో దేవునికి చోటుగా ఈయన జుట్టు ఇక్కడ దాకా పెంచాడు. కరెక్ట్గా హ్యాపీ. అందరు నలుగురు ఆడలు కనపడితే నీ పొడిగా జుట్టు నడుము దాటిందా ఎక్కితే వస్తారు. దేవుని మాటలు మారుతున్నావా అనుకుంటే ఒక్క తల్లి అనుకోలేదండి. దేవుని గురించి మాట్లాడాలి. ఒక బిడ్డ అనుకోలే మన క్షేమంగా బ్రతికించి కాపాడి ఇక్కడ నడిపించాడు. ఎంత ఉంది పడుకు. మనవాడు పెళ్లి చూపులకు వెళ్ళి మొహం చూడడానికి దుస్తు కూడా చూస్తాడు. ఇక నీ రంగు రక్షింపలేదు, నీ రూపం రక్షింపలేదు, నీ యాక్షన్ రక్షింపలేదు, నీ తల ఒకడికి కళ్ళు పూసుకుపోతాయి. తల ఈ అన్నం ఏంటంటే ఈ అన్నం ఆహారం అయితమా ఆ మెతుకులు లోపలికి వెళ్తున్నాయో ఇది వెళ్ళిపో అన్నం తెరవదు. ఆయన కూడా అలా పెరుగైపోయి వెళ్తా ఉంటే చక్కగా స్ప్రింగ్ యాక్షన్ లెవెల్లో మరి ఎగురుతున్నాయి. ఏంటవి అమ్మా? తల వెంట్రుకలు బాగా రింగులుగా ఉంటాయి. బంగారు వర్ణ ఛాయ కలిగినవి. సంవత్సరానికి ఒక్కసారి కత్తిరేస్తాడు మనోడు. ఆ రాజ్యంలో సగం ఖజానా నిండిపోద్ది. వెంట్రుకలు చాలా వాల్యూ, చాలా విలువైన వెంట్రుకే కదా అని పీకా ఒక పడేబాబు. దాచుకో బోల్డని డబ్బులు వస్తాయి. బోర్లకి ఆడికి ఇవ్వాలి. తెలుసా? మన తిరుమల క్షేత్రంలో దాని సగము ఖజానా వీళ్ళెళ్ళి కుండు కొట్టించుకుంటే వచ్చేటువంటి డబ్బులతోనే నిండిపోతుంది. అంత కాస్ట్. ఈయన వెంట్రుకలు అలా ఊపుకుంటూ వెళ్ళిపోదండి. ఆహా ఓహో నా భాగ్యం అనుకుంటున్నాడు. అలా ఇది స్పీడ్గా వెళ్ళిపోతుంది. పక్కన ఒక చెట్టు ఇలా కిందకి ఉంది. మస్తకీ వృక్షం. బ్యూటిఫుల్ నేమ్, మస్తకీ వృక్షం. చాలా అందంగా ఉంటుంది. చెట్టు కూడా చాలా బలంగా ఉంటుంది. కొమ్మలు ఎరగో మనం నరికితే తప్ప. బొప్పాయి చెట్టు ఎక్కడనే గడేళ్ళు కింద పెడతాం. మొలక చెట్టు ఎక్కడనే ఆ కొమ్మ మీద ఉంటుంటే కొమ్మతో సహా నువ్వు ఎక్కడ ఉంటావు? కింద ఉంటావు. అదే యాప చెట్టు ఎక్కడనే అడవు. ఎందుకని బలంగా ఉంటుంది. అలాగే ఇది కూడా మస్తకీ వృక్షం చాలా బలంగా ఉంటుంది. ఎవడు ఎలాడినా ఉయ్యాలు కొన్ని చెట్లు ఉయ్యాలు వేసి ఊగుతా ఉంటాయి. మీరు కూడా ఏం చేయాలి? బొప్పాయి చెట్టు ఉయ్యాలి చూడండి. అది సంగతి. చెప్తున్నాడు దీనికి. ఇదిగో ఎదురు ఏదో చెట్టు ఉంది అడ్డంగా, అది కిందకి వాలి ఉంది, నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళాలని దానికి చెప్తూ ఉంటే అది ఎవరు? కంసరగాడి. నేనెవడికి తల పంచం వెళ్తామే నా పని.
నా పని వెళ్ళటమే. ఏమీ స్లోగా వెళ్ళు. ఆహా, వెళ్దో వినదో చెవు లోపలికి వెళ్ళదో నీకు వెళ్ళట్టు. చెప్పిన వాక్యం నీకు వెళ్ళట్టు చెవు లోపలికి వెళ్ళదు. ఎంతమందికి వెళ్తుంది ఇక్కడ? మాట్లాడదు. వాక్యం వెళ్తుంది ఓకేనా? అమ్మా పడుతుందా? మాట్లాడలేదు. నువ్వు కనపడుతుంది నాకు. ఏ అధ్యాయంలో ఉన్నావమ్మా? సరిగా ఆగండి. ఎన్నో అధ్యాయంలో ఉన్నావు? అధ్యాయం అంటే బైబిల్ పుస్తకం కాదు, బైబిల్. ఏ అధ్యాయంలో ఉన్నావు? తల్లి ఎక్కడో రావడం అవునండి. ఎవరు అడిగేస్తాను ఎవరో నాకు వస్తాం. బైబిల్ తరగేసి పట్టుకో, తగ్గి పట్టుకో. బైబిల్ అంటే వాల్యూ లేదు, వాక్యం అంటే వాల్యూ లేదు, దానిలో ఉన్న వెర్షన్స్ నీతో మాట్లాడేటువంటి మాటలు వాల్యూ లేదు. ఇంకా నువ్వు దేనికి వాల్యూ చేస్తావు నీ జీవితంలో? ఇది చెప్తున్నాడు. ఇదిగో ఇలా ఉంది మనకి రోడ్డుకి అడ్డంగా ఇలా దిగి వచ్చిందంటే అదేమన్నా నేను ఈ స్కేటింగ్ చేసేవాళ్ళు ఏం చెప్తారు? ఏదైనా అడ్డం రాగానే ఇటు కావాలి ఇలా అనేసి రోడ్డు నాకు ఎందుకు దూరి వెళ్ళిపోతారు. నీకెందుకు కూర్చోను అలా నేను తీసుకెళ్తాగా నిన్ను. నువ్వు కూర్చున్నది నిన్ను ఎటు తీసుకెళ్తుందో, నువ్వు దీని మీద ఎక్కి కూర్చున్నావో అది నిన్ను ఎటు నడిపిస్తుందో. అమ్మా హోంభావం మీద ఎక్కి కూర్చున్నావా? అతిశయం మీద ఎక్కి కూర్చున్నావా? గుర్రం అంటే గర్వం, దాని మీద ఎక్కి కూర్చున్నావా? దేని మీద ఎక్కి కూర్చున్నావా? అది నిన్ను ఎటు తీసుకెళ్ళిపోతుంది. ఆయనేమో నువ్వు స్వాస్థ్యం అని చెప్తున్నాడు. ఎటు తీసుకెళ్తా? అమ్మ ఎటు వెళ్తున్నా? ఎటు వెళ్ళిపోతున్నా? జాగ్రత్తలో పరిగెత్తు, పరిగెత్తు, పరిగెత్తు. నీ వెనకాల ఎవరు వస్తారు? ఏసై వస్తాడు. పరిగెత్తుకుంటా, పరిగెత్తు. ఎడు తీసుకెళ్తుంది. నువ్వు నమ్ముకున్నది నిన్ను ఎడు తీసుకెళ్తావు. నువ్వు ఆధారం చేసుకుంది నిన్ను ఎడు నడిపిస్తుంది. దేవుడు అక్కర్లేదండి, దేవుడు సంధి అక్కర్లేదండి. ఈ విలువైనటువంటి సమయం అక్కడ పెట్టి నా గోల్, నా ఎయిమ్, నా పరిస్థితులు ఇవన్నీ ఎవరు సరి చేస్తాడు? ఎక్కడ చూసుకున్నా బట్ నో టైం, నో టైం, నో టైం. తన కిందకి తీసుకెళ్దామని పాపం అది ప్రయత్నం చేసింది, కానీ వేగము తగ్గించాలి, స్పీడ్ తగ్గించాలి. కాబట్టి మనం ఏం తగ్గించాలి? స్పీడ్ తగ్గించాలి. అందుకే రోడ్డు మీద అడ్డంగా అక్కడ ఉంటాయి ఏంటవి? స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. నువ్వు అదే స్పీడ్ మీద స్పీడ్ బ్రేకర్ మీద ప్రయాణం చేస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? మాట్లాడలేదు. బళ్ళు నడిపేవాళ్ళు ఎవరు? అయా బతికితేగా. ఇప్పుడు మన ఏంటి పెద్ద పెద్ద రోడ్లు అయిపోయా, గ్రాండ్ ట్రంక్ రోడ్స్. రోడ్డు దెబ్బ తగిలి స్పాట్ డెడ్ అయిపోయిన వాళ్ళు చాలా. ముగ్గురు ఎక్కుతారు, నలుగురు ఎక్కుతారు, ఆహా ఓహో అని పరిగెడతానే ఉంటారు. ఎక్కడ బ్రేక్ చూస్తూ ఉంటాం, ఎలా వెళ్తానే ఉంటాం. త్వరగా వెళ్ళిపోతాడు ఒక్కొక్కటి, ఇలా వెళ్ళిపోతాడు. నా కోసం కనిపెట్టేటువంటి తల్లి, నన్ను ఉన్నతమైన స్థితిలో చూడాలనేటువంటి తండ్రి, నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబ సభ్యులు ఇంతమంది నా కోసం వీక్షిస్తున్నారు. నేను సేఫ్ గా ఉండాలి, నేను రక్షించబడాలి, నేను చాలా బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి నా యాక్టివిటీస్ అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలి. ఆడెవడో చూసి తెచ్చిపోయినా మనకి పెద్ద పెద్ద నాయకుల కుమారులు ఈ బైక్స్ నడుపుతూ ఏమైపోయారు? ప్రాణాలు, ప్రాణాలు. ఒక్కొక్క బైక్ 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 1/2 కోటి. ఎందుకంటే అటు నమ్ముకున్నది అది ప్రాణాన్ని రక్షించింది. నమ్ముకున్నది. సజారుద్దీన్ కొడుకు, బాబు మోహన్ కొడుకు,
తర్వాత కోటా శ్రీనివాసరావు కొడుకు, దేవగౌడ కొడుకు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ధనవంతుల కొడుకులు ఇంకా కార్లు అంటారు. కార్లు కొన్ని వేల ఎకరాలకి, కొన్ని వేల ఇన్స్టిట్యూట్స్ కి ఓనర్ అయినటువంటి ఏకైక ఎవడాడు? నెల్లూరు నారాయణ. ఏమైపోయాడు? వారసుడు లేడు. అవేమి ఆ ఎకరాలేమి వాడిని రక్షిస్తారు, ఆ ఇన్స్టిట్యూట్స్ ఏమి వాడిని కాపాడరా. వాడు నమ్ముకున్న వెహికల్ 2 కోట్ల రూపాయల వెహికల్ వాడి ప్రాణాన్ని కాపాడాలి. అర్థమవుతుందా? నిన్ను రక్షించేవాడు. నిన్ను రక్షించాడు అవ్వండి. సామంతరాజుగా ప్రకటించుకుని, ఇస్రాయేల్ చక్రవర్తిగా స్టేట్మెంట్ ఇచ్చుకుని, తండ్రిని దూషించి, తల్లుని అవమానించి, ఇప్పుడు పరిగెడుతూ ప్రాణ భయంతో పారిపోతూ ఆ చెట్టు కిందకి వెళ్తే ఏం జరుగుతుంది? ఇక్కడ గాడిద మీద వీడి యాక్షన్ ఏంటి? ఈ వెంట్రుకలు పైకి కిందకి కదులుతా ఉన్నాయి. ఆ చెట్టు కిందకి వెళ్ళగానే ఒక్కసారి వెంట్రుకలు పైకి లేచిని. ఈ రింగ్ గా ఉన్న రింగుల జుట్టు ఏమైపోయింది? గిరగిరా చెట్టు కొమ్మకి చుట్టుకుపోయింది. దాని వేగం తగ్గించుకున్నటువంటి కంసరగాడిది ఏమైపోయింది? వెళ్ళిపోయింది. వీడేం చేస్తున్నాడు? ద గ్రేట్ కింగ్ డేవిడ్, దావీదు కొడుకు, చెట్టుకి భూమికి, ఆకాశానికి భూమికి మధ్యలో ఏమని చేస్తున్నాడు? వేలాడుతున్నాడు. నిన్నెవ్వడు రక్షించలేడు, ఎవడు కాపాడలేడు. నేను వేలాడుతూ ఉన్నాడు. దిక్కు లేదు. ఇప్పుడు దిక్కు లేదు. నమ్ముకున్న వెహికల్ లేదు, నమ్ముకున్న వాహనం లేదు. నమ్ముకున్న వాహనం లేదు. వస్తుందా బయటికి? నాకేంటి అనుకున్నాను అమ్మా. నాకేంటి అనుకున్నా? ఎవ్వరు మనం రక్షించారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్, బాడీ రక్షన్స్ దాన్ని రాశాడు. నీ అంగబలం, ధనబలం, బంధుబలం ఏది రక్షించలేదని రాశాడు. నువ్వు నమ్ముకున్న, నువ్వు ఆధారపడినటువంటి, నిన్ను మోసేటువంటిది ఏది నిన్ను రక్షించలేదు. రక్షించేది ఒకటే, ఎవరయ్యా అంటే రక్షకుడైన క్రీస్తు. ఆమె చెప్పండి. అదే క్రిస్మస్. నిన్ను రక్షించేది, నిన్ను కాపాడేది, నిన్ను ఉద్ధరించేది ఆయన ఒకడే. క్రిస్మస్. ఆ క్రిస్మస్ నీలో ఉదయిస్తే నువ్వు రక్షించబడతావు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన. తర్వాత వచ్చి చదవమ్మా. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. విశేష బలం అంట. దానికి విశేష బలము ఉన్నా సరే మనుషుల్ని
తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. గట్టిగా చెప్పండి. ఆయన కృప కొరకు నీవు కనిపెట్టినట్లయితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, అప్పుడు ఆయన దృష్టి నీ మీద నిలిచి ఉంటుంది. నీ కోసం ఆయన సన్నిధి నిలిచి ఉంటుంది. అమ్మా అన్న ప్రవక్తి కురువృద్ధురాలై ఆయన కృప కొరకు చేసింది కనిపెట్టుకుంటూ ఉంది. సుమయోను ప్రవక్త ఎంతో ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నాడు. ఆయన వారి చేతుల్లో ప్రత్యక్షమయ్యాడు. ఆమె చెప్పండి. ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుకుంటే ఆయన నీలో ప్రత్యక్షం అవుతాడు. ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుకున్నట్టే నీ హృదయంలో ప్రత్యక్షం అవుతాడు. ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుకున్నట్టే నీ ఇంట్లో ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం. నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు. దేన్ని కనిపెట్టుకున్నావో నాకు తెలియదు. నువ్వు దేని కొరకు వెయిటింగ్ చేస్తున్నావో నాకు తెలియదు. దేన్ని పొందుకోవాలని నువ్వు కనిపెడుతున్నావు ఆతృతగా నాకు తెలియదు. నేను చెప్పాల్సింది మాత్రం ఒకటే ఒకటి ఉంది. నువ్వు ఆయన కృప కొరకు కనిపెట్టున్నావు. నువ్వు లైఫ్ పార్ట్నర్ కోసం కనిపెడితే వాడిని ప్రాణం రక్షించలేదు. ఒక అందగత్తి కోసం నువ్వు కనిపెడితే అది నీ ప్రాణం రక్షించలేదు. లేదా ఒక ఉన్నతమైన స్థానం విద్య కోసమో ఉద్యోగం కోసమో కనిపెడితే అది నిన్ను రక్షించలేదు, అది నిన్ను కాపాడలేదు. అవన్నీ నీ జీవితంలో ఉండొచ్చు కానీ దేవునికి చోటు లేదు. ఒక్క విషయం చెప్తాను ఇక్కడ, ఒక్క విషయం చెప్తాను. మానవుడిగా పుట్టి, మానవుడిగా పెరిగి, మానవుడిగా అధికారం ఆధిక్యతలు సంపాదించి దేవుళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. జాగ్రత్తగా జాగ్రత్తగా. మా సాయిబాబా మానవుడిగా పుట్టాడు, బాలసాయి మానవుడిగా పుట్టి దేవుడు అయ్యాడు, సత్యసాయి మానవుడిగా పుట్టి దేవుడు అయ్యాడు, అదేవిధ తిరుపతి అమ్మవారు మానవుడిగా పుట్టి దేవత అయిపోయింది. సో మెనీ. రాముడు మనుషుడిగా పుట్టి దేవుడు అయ్యాడు. కృష్ణుడు మనుషుడిగా పుట్టి దేవుడు అయ్యాడు. బట్ నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం, నీ కొరకు దేవుడే మానవుడుగా పుట్టించాడు. ఆమె చెప్పండి. ద డిఫరెన్స్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ అండ్ అదర్ గాడ్స్. అందరూ మనుషులుగా పుట్టి మనుషుల చేత దేవుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు దేవుడు మనుషుడిగా పుట్టి రక్షిస్తా ఉన్నాడు, రక్షిస్తా ఉన్నాడు. డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఆ డిఫరెన్స్ తెలియనంత వరకు నీ జీవితంలో క్రిస్మస్ అంటే ఏదో తెలియదు. దేవుడే మానవుడిగా నా కొరకు ఇక్కడ ఉద్భవించాడు. ఇప్పుడు నా హృదయంలో నేను కృప కొరకు కనిపెట్టుకుంటే, ఆయన కృప కొరకు కనిపెడితే, ఆయన సన్నిధి కొరకు నేను కనిపెడితే, ఆయన ఎందుకు భయభక్తులు ఉంచితే, నీతో దేవుని భయభక్తుల్ని క్యారీ చేస్తున్నావా? నువ్వు ప్రయాణం అవుతున్నప్పుడు దేవుని ఎందుకు భయభక్తులు నీలో కనిపిస్తున్నాయా? షోమి. నేను చూశాను, పెద్ద దగ్గర ఉన్న క్వాలిటీస్ అన్ని నాకు కనపడి.
నా ఇష్టానుసారుడు దావీదు దగ్గర ఉన్న లక్షణాలన్నీ నీలో నేను చూశాను. మనం చూస్తాం లోకం మీద మీ బాబు దగ్గర ఉన్న లక్షణం ఒక్కడు కూడా నీకు లేదు. అది అంత సౌండ్ నువ్వు తెలిస్తే ఒక మాట మాట్లాడదు, నువ్వే ట్రిప్ తయారైపోయావు. అమ్మ మీ అమ్మ అంత సత్య సుగుణశీలి కాదా? దేవి కాదమ్మ. సత్య సుగుణశీలి మీ అమ్మ అంత దేవత, నువ్వేంటిలో దెయ్యం. దేవుడు ఏం చెప్పాలా? నా ఇష్టానుసారుడైన దావీదు లక్షణం నీలో కనిపిస్తా ఉంది. ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. నువ్వు నా జ్ఞానాన్ని అడిగావు, నా కృపను అడిగావు, నా సన్నిధానం అడిగావు, నన్నే అడిగావు. ఒక రాజు దేవుణ్ణి కోరుకున్నాడు, నువ్వే కావాలన్నాడు. మనం పామరులం, అల్పులం, అభాగ్యులం. మనమేం కోరుకుంటున్నాం? అండాదండ, సైన్యం, బలగం ఉన్నటువంటి రాజే అవేమి చూడకుండా వాడి వైపు చూడకుండా ఇవే కావాలంటే ప్రభు అంత ఆనందించాడు. ఎందుకంటే నన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. దేవుని కార్యాలు మనలో ఉన్నవా? దేవుని బీజం మనలో ఉందా? అమ్మ, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి ఆమేన్, 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 ఆమేన్. అమ్మ, సశరీరుడిగా నీ కోసం పుట్టాడు, సశరీరుడిగా పుట్టాడు. మహిమను విడిచిపెట్టాడు. ఎందుకు మహిమను విడిచిపెట్టాడంటే నిన్ను మహిమపరచడానికి. అమ్మ, సశరీరుడు ఎందుకు పుట్టాడంటే నీ శరీరాన్ని అభిషేకించడానికి. దూతల చేత కొనియాడబడ్డాడు అంటే నువ్వు ఆయన్ని స్తుతించడానికి. అమ్మ, ఇవన్నీ పోల్చుకోవాలి. ఇవన్నీ మన జీవితాలు కలిగి ఉండాలి. లేకపోతే మన జీవితాలు వట్టి పాత్రలు అయిపోతాయి, మట్టి పాత్రలుగా మిగిలిపోతాం. మహిమను పొందుకోలేము. దేవుడు నిన్ను మహిమపరచడానికి ఆయన మహిమను విడిచిపెట్టి నీ దగ్గరికి వస్తే నువ్వు మహిమ పొందుకోలేకపోతే అర్థం లేదు. క్రిస్మస్ లేదు, వెలుగు లేదు, వెలుగు లేదు, వెలుగు లేదు. నేను ఇంక చాలా వాక్యాలు చదివించాను, ఒక్క దానిలో కూడా వెళ్ళలేదు. ఇక్కడే ఆగిపోయాను, ఇక్కడితో ఆపేస్తున్నాను. స్వీట్ న్యూస్ మీద టైం అయిపోయినట్టుంది, ఆపేస్తున్నాను. నీ జీవితంలో క్రిస్మస్ కావాలంటే నువ్వు దేవుని కృప కొరకు కనిపెట్టాలి, దేవుని కొరకు కనిపెట్టాలి. అమ్మా, మెస్సీ వస్తాడని సమరయ స్త్రీ కనిపెడతా ఉంది. కనిపెడుతుందా? జీవితంలో పాపం ఉన్నా, శరీరంలో పాపం ఉన్నా, వ్యక్తిగత స్థితిలో శాపం ఉన్నా దేవుని కొరకు కనిపెడుతూనే ఉంది. మనం కూడా అటువంటి వారిని. ఆత్మీయమైన విచారులు, శారీరక బలం లేని వారం, ఆత్మ నిగ్రహం లేనటువంటి వారం, మాటకు కట్టుబడి ఉండలేని వారం. అయినప్పటికీ నువ్వు ఈ నిరీక్షణ కలిగి ఉండాలి. నన్ను రక్షించడానికి క్రిస్మస్ రూపంలో నా దేవుడు నన్ను రక్షించడానికి ఆయన దిగి వస్తాడు, నా దగ్గరికి వస్తాడు, నన్ను ముడతాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నా ఆత్మను వెలిగిస్తాడు. వెలిగినప్పుడు క్రిస్మస్. ఇంకా వెలగకపోతే నో క్రిస్మస్, నో క్రిస్మస్. కాబట్టి వాక్యాన్ని ఉన్నటువంటి నా ప్రియమైన బిడ్డలారా, దేవుని ప్రేమతో ఈ మాట మీకు తెలియజేస్తున్నాను. అంగీకరించండి, అన్వయించుకోండి, అనుసరించండి, అనుసరించండి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. నిజ క్రిస్మస్ మన జీవితాలకు అనుగ్రహిస్తాడు. ఆ విధమైనటువంటి క్రిస్మస్ మనం కలిగి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ సంతోష ఆనందముతో నిజ క్రిస్మస్ లోనికి ప్రవేశించుదుముగాక. ఆమేన్, 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 ఆమేన్.